शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्थाङ्ग सम्पृक्तं वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सुप्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमकरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुडकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्फपुण्ड्रमजहन् मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घप्रभाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्थहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलिकविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु जयतु पृथ्वीहरनाशो कुन्दः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। परमेश्वर नमस्कार। నేను వీళ్ళకి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి నారదుడు వచ్చి ధర్మరాజు గారితో మాట్లాడుతున్నటువంటి సన్నివేశాన్ని ఆవిష్కరిస్తున్నాడు. నారద మహర్షి ధర్మరాజుతో మాట్లాడుతూ అంటాడు, వార్తయంద జగము వర్ధిల్లుచున్నది అది లేని నాడ అఖిల జనులు అంధకారమగ్నులగుదురు కావున వార్త నిర్వహింపవలయుపతికి. ఆయన ఆ రోజుల్లోనే ఎంత దార్శనికుడై మాట్లాడారో చూడండి. వార్తయంద జగము వర్ధిల్లుచున్నది. అసలు పరిపాలన అనేటటువంటి విషయంలో వార్త అనేటటువంటిది అత్యంత ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. జగత్తు వర్ధిల్లడం అన్నది వార్త యందు మాత్రమే ఉన్నది. వార్త అన్న మాటకు అర్థం ఏంటంటే పరిపాలితులు పరిపాలకులు అని రెండు వర్గాలు. పరిపాలితులు అంటే పరిపాలింపబడుతున్నవారు, పరిపాలకులు అంటే పరిపాలించుచున్నవారు. పరిపాలింపబడుతున్న వారిని, వారి సంక్షేమాన్ని, వారి జాగ్రత్తని చూరగొనడం కోసం పరిపాలకులు ఉన్నారు. కాబట్టి పరిపాలకులు పరిపాలితుల యొక్క సంక్షేమం కొరకు ప్రణాళిక రచన చేస్తారు. వాళ్ళు తమ కొరకు ఏం చేస్తున్నారు అన్నది ప్రజలకు తెలియాలి. ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు అన్నది పరిపాలకులకు తెలియాలి. ప్రజలు కోరుకుంటున్నది పరిపాలకులకు తెలియకపోయినా, పరిపాలకులు తమకి ఏమి అందించాలని ప్రణాళిక రచన చేస్తున్నారో పరిపాలితులకు తెలియకపోయినా పరిపాలన అయోమయాన్ని సంతరించుకుంటుంది. ఎందుకని? అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది వదిలిపెట్టి మనకి నచ్చినదేదో మనం చేసుకుంటూ పోతే అది ప్రజలకి సౌకర్యంగా ఉందా లేదా అన్నది నిర్ణయించే వాళ్ళు ఎవరు? ప్రజల వాణి ఎలా అందుతుంది ప్రభువుకి? ప్రభువు యొక్క హృదయం ప్రజలకు ఎలా అందుతుంది? అందుకని అలా ప్రజాభిప్రాయం తనకి తెలియడానికి, తన అభిప్రాయం ప్రజలకి తెలియడానికి ఇది చాలా అవసరం. ఎందుచేత అంటే పరిపాలన అనేటటువంటి మాట యందు
భావసారూప్యత ముందు చాలా అవసరమై ఉంటుంది. అవతలవాని యొక్క హృదయము యువతలవానికి తెలియవలసి ఉంటుంది. నేను ఇలా పరిపాలించాలనుకుంటున్నాను, నా పరిపాలనలో ఫలానా ఫలానా వాటికి స్థానం ఉండదు. ఒకవేళ ఇంకా పాత వాసనలు పట్టుకుని అలాగే ఉందాం అనుకుంటే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి, దానికి మీరు సిద్ధపడవలసి ఉంటుంది. ఒకవేళ అలా అలవాటు పడిన వారు ఉంటే ఇలా మార్పు తెచ్చుకుంటే వాళ్ళ జోలికి నేను వెళ్ళను అని ప్రభు అన్నాడు అనుకోండి, ఓహో మనం మారవలసిన అవసరం ఉంది, మారితే మన జోలికి రాడు, గతంతో సంబంధం ఉండదు, మారకపోతే ప్రమాదం వస్తుంది. కాబట్టి మనం ఫలానా విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇక నుంచి ఫలానా విషయం జోలికి వెళ్ళకూడదు అని పాలితులకు తెలుస్తుంది. పాలనయందు ప్రభువుకి సహకరించేటటువంటి ఆయన యొక్క వర్గానికి తెలుస్తుంది, ఆయన ఉద్యోగ వ్యవస్థకి తెలుస్తుంది. దీనికి వార్త అవసరం, దాన్ని వార్త అంటారు. ఆ వార్తని సమర్థవంతంగా నువ్వు నిర్వహణ చేస్తున్నావా? నేను ప్రభువుని కాబట్టి నా ఇష్టం వచ్చిన ప్రణాళిక రచన నేను చేస్తాను, వాళ్ళకి నచ్చిందో నచ్చలేదో నాకు అనవసరం, నేను ఇచ్చింది పుచ్చుకోవాలి, నేను ఇమ్మన్నది వాళ్ళు ఇవ్వాలి. నేను ఇమ్మన్నదంటే పన్ను, నేను ఎంత పన్ను వేస్తే అంత పన్ను వాళ్ళు కట్టాలి, నేను ఏది ఇచ్చానో దానితో తృప్తి పడాలి. అంతేకాని నాకు ఇది కావాలని అడిగే అధికారం వాళ్ళకి లేదు అనుకున్న ప్రభువు ప్రజల యొక్క హృదయాన్ని చూరగొనలేడు. కాబట్టి వార్తని నువ్వే నిర్వహించవలసి ఉంటుంది. ఆ వార్తయంద జగము వర్ధిల్లుచున్నది, అది లేని నాడ అఖిల జనులు అంధకారమగ్నులగుదురు. ఆ వార్త అన్నది లేకపోతే ప్రజలందరూ అంధకారంలో ఉన్నట్లుగా ఉంటుంది, దానికి ఒక సువ్యవస్థితమైనటువంటి స్థితి ఏర్పడదు. కావున వార్త నిర్వహింపవలయుపతికి, ప్రభు అయినటువంటి వాడు ఆ చక్కటి వార్తా వ్యవస్థని నిర్వహణ చేయవలసి ఉంటుంది. నువ్వు అలా చేస్తున్నావా ధర్మరాజా అని దార సంగ్రహంకు ధరణీషా రతి పుత్రఫలము, శీలవృత్త ఫలము శృతము, దత్తభుక్త ఫలము ధనము, వేదములు అగ్నిహోత్ర ఫలము అనియు ఒగితిరుంగు. ధర్మరాజా ఈ విషయాన్ని బాగా తెలుసుకో, ఒగిరుంగు బాగా తెలుసుకుని ఉండు సుమా. అంటే ఇప్పుడు ఒక ప్రభువు తెలుసుకుని ఉండవలసినదే కాదు, మొత్తం వ్యవస్థకంతటికి ప్రతినిధిగా నువ్వు దీన్ని తెలుసుకుని ఉండాలి. ఇది తెలుసుకుని ఉంటే పరిపాలనే కాదు, వ్యక్తిత్వం కూడా వికసిస్తుంది బాగా. దేనికి ప్రయోజనం ఏది అన్న విషయంలో నువ్వు ఒక సమగ్రమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకో. దార సంగ్రహంబు ధరణీషా రతి పుత్రఫలం. దార సంగ్రహంబు, సంగ్రహంబు అంటే పుచ్చుకొనుట, పాణిగ్రహణము అంటారు. పాణిగ్రహణము అంటే ఆడపిల్ల చేతిని మగపిల్లవాడు పుచ్చుకోవడం. ఆడపిల్లని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు ధర్మపత్నిగా. ఎందుకు అసలు ఆమెని తన జీవితంలోకి ఆహ్వానించి గృహస్థాశ్రమ స్వీకారం చెయ్యాలి అంటే ఋషుల యొక్క హృదయం చాలా ఉదారంగా ఉంటుంది.